అలాంటిది ఏం లేదు. ఇప్పుడు మాలా మాదిగా మధ్య వైరుధ్యాలు వైషమ్యాలు జరుగుతున్నటువంటి తరుణంలో రకరకాల పార్టీలు స్తబ్దత పాటిస్తున్నాయి. అయినప్పటికీ తమ్ముడు, మాలా మాదిగలు ఎందుకు ఐక్యంగా ఉండాలి? నువ్వు నేతకన్నా నాకు చెప్పినావు కదా, మరి దళితులందరూ ఐక్యంగా ఉండాలని చెప్పాలి. నువ్వు నేతకన్నా నా ముందే చెప్పావుగా అన్నా, నేను నేతకన్నా నా షోలో చెప్పావు కదా. మరి మాలా మాదిగలు ఎందుకు ఐక్యం ఉండాలి? అందరూ ఐక్యంగా ఉండాలి. ఎస్సీ వర్గీకరణకు సై అనాలే, దళితులు ఐక్యంగా ఉండాలి. ఎస్సీ వర్గీకరణకు ఎవరైతే వద్దంటుండో దానివల్ల ఐక్యత దెబ్బతింటుంది. మాలా మాదిగ తల్లి మాదిగలు కోరేది అందరి కోసం. మాలలు అందరిది అడ్డం పడుతుండ్రు. ఇక్కడ రెండు కులాల మధ్యలో ఘర్షణ ఎక్కడ ఉన్నది? మాదిగలు అందరి కోసం కోరుతుండ్రు. నేతకాని వాళ్ళకి వాట కావాలంటున్నాం, బుడగజంగాలకు వాట కావాలంటున్నాం, డక్కలోళ్ళకి వాట కావాలంటున్నాం, చిందోళ్ళకి వాట కావాలంటున్నాం. దళితుల్లో 58 కులాలకు వాళ్ళ జనాభా ఎంతో వాళ్ళ వాట కావాలంటున్నాం. మేము అందరికి ఇవ్వము, మేమే తింటామని వాళ్ళు అంటారు. మాల మాదిగల గొరసాను కాదు ఇది. నువ్వు నా షోలు ఎందుకు చెప్పావు నేతకాని? మరి మాల మాదిగలైతే నేతకాని అడిగిపోవాలే. గామాట చెప్పు. ప్రొఫెసర్ కొండ నాగేశ్వర సార్ని మాట్లాడాల్సింది. ఎస్సీ